ధీరజ్‌ని కొట్టడానికైతే ప్రేమ వాళ్ళ అన్నయ్య చాలా సీరియస్‌గా వస్తూ ఉంటాడు. అలా వస్తున్న వాళ్ళనైతే అమ్మో! అని చెప్పేసి మా సాగర్ వీళ్ళందరైతే వస్తూ ఉంటారు. ఇక అదంతా చూసి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది. భద్రావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సాగర్, చందు అందరూ అయితే పరిగెట్టుకొని వెళ్లి విడిపిస్తూ ఉంటారు. అలా విడిపించడం చూసి వేదవతి అయితే రామరాజుకి చెప్పడానికి చూస్తుంది గానీ, రామరాజు ఉన్న కోపంతో అయితే చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇక అందరూ అయితే ప్రేమ వాళ్ళ అన్నయ్యనైతే బయటికి నెట్టేసి ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు వీళ్ళు కూడా. ఇక అలా పోట్లాడుతూ ఉంటారు. ఇక ప్రేమ వాళ్ళ అమ్మ వీళ్ళు ఎంత విడిపించినా సరే అలా వాళ్ళు పోట్లాడుతూనే ఉంటారు. అది చూసి ధీరజ్ అయితే అక్కడే ఉండి అలా నిలబడుతూ ఉంటాడు. సేనాపతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రామరాజు అయితే ఏమి రామరాజు కూడా ధీరజ్ చేసిన పనికి షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే తల పట్టుకుంటూ ఉంటుంది. నేను ఏది జరగకూడదనుకున్నా అదే జరుగుతుంది అనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక తిరుపతి, సాగర్ వీళ్ళందరూ అయితే ఆహ్, గొడవ పడకుండా నెట్టుతూ ఉంటారు. ఇక రం వేదవతి కూడా ఏంటి అని చెప్పబోతూ ఉంటుంది కానీ, ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సాగర్‌నైతే ధీరజ్‌నైతే వాళ్ళ అన్నయ్య కొట్టడానికి వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్యని గట్టిగా నెట్టేసి వేదవతి వీళ్ళందరూ అయితే ఆపుతూ ఉంటారు. అలా ఆపేసరికి సేనాపతి అయితే ఇలా అంటూ ఉంటాడు. "ఎంత పనికిమాలిన పని చేశావే! ఒక పనివాడి ముందు తలెత్తుకోకుండా చేశావని" చెప్పి సే సేనాపతి అయితే అంటూ ఉంటాడు. "వీడు మన ముందు తలెత్తుకోకుండా ఎప్పుడు తలదించుకునే ఉండేవాడిని, వాడి ముందు మేము తలదించుకునేలా చేశావు కదా!" అని చెప్పి సేనాపతి అయితే ప్రేమ మీదకి సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. "నలుగురిలో మేము ఎలా తిరుగుతాం నువ్వు చేసిన పనికి" అని అయితే తిడుతూ ఉంటాడు ప్రేమని.